లాక్స్ అండి. ఈరోజు మనం సింపుల్ ప్రాసెస్లో చేపల పులుసు చేసుకుందామండి. ముందుగా మెంతి జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకొని ఆనియన్స్ వెల్లుల్లి వేసుకొని అవి కూడా మిక్స్ చేసుకోవాలి. చింతపండు నానబెట్టుకొని దాని జ్యూస్ తీసుకోవాలండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఆయిల్లో ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు, మెంతులు, జీలకర్ర, తెల్లుల్లిపాయ వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ మసాలా వేసుకొని కారం, ధనియా పౌడర్, పసుపు వేసేసుకొని ఇది రోస్ట్ అవ్వకూడదండి, జస్ట్ అలా ఫ్రై అయితే చాలు. ఇంకా దాంట్లోనే చింతపండు జ్యూస్ వేసేసుకుందామండి. చింతపండు జ్యూస్ కూడా బాగా వేసేసుకునేసి దానికి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేసుకునేసి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇది ఒక తెల్లాక ముందుగా క్లీన్గా చేసుకున్న ఫిషెస్ని నీట్గా దీంట్లో వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ ఫిష్ బాగా బాయిల్ అయ్యాక కొంచెం కొత్తిమీర